స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషనర్ విచారణకు హాజరైన ఈటల కేసీఆర్ ను రక్షించేందుకే వాస్తవాలను దాచిపెట్టారన్న ఆరోపణలపై మాజీ మంత్రి స్పందించారు. ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తన పాత్రను కమిషన్ ముందు వెల్లడించినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు, ఆయన ఇచ్చినటువంటి వాన్మూలం కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన అసత్యాలతో కూడుకున్నటువంటిది. అనాలోచితంగా ఇచ్చారా లేదు, చాలా రోజులైంది కాబట్టి వేరే రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులకు ఆయనకి ఏమైనా దాపురించినాయా, అందుట్లో సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం కానీ కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు. అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి అది దేవాదుల, కాంతాలపల్లి, ఫ్లడ్ కెనాల్, ప్రాణహిత ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్ కి ఆ కాంట్రాక్టర్లు పనులు చేస్తారా చేయరా, చేస్తానంటే ఏం చేయాలి, ఒకవేళ చెయ్యను అనంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు.